జయ శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు. ఓం అస్మద్గురుభ్యో నమః. దైవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబులిక్మరుక్మ వ్యామోహత సైతరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యోతయః తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆజ్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తరంగరీగణం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహన్ భక్తాంగిరేణ పరకాలేతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశ చంద్రజలదిం గోవింద కూరాదిపౌ భట్టార్యన్ నిగమాంతయోగ జగదాచార్యౌ సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాకమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థసారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జయ నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందష్ట జీవజీవాతవే నమః. శృత్యర్థసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్లసద్ భగవదంగిరి పురాణబంధం జ్ఞానాదిరాజమభయ ప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసూనునా సుందర జామాతృమునే ప్రపద్య చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగసింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రౌడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశకమహం శరణం ప్రపద్యే. కౌస్తాన్వయ సంజాతం వెంకటాదితనూభవం వేదాంతాచార్య సశిష్యమూఢైవర్లుమాం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విపుదం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ షడ్గోపవాన్మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం തിരുവല്ലിനാടെന്നും തൻകുരുഹൂരെന്നും മരുവിനിയവൻ പൊന്നറിയെന്നും മറുമറികളണ്ടാതി ചെയ്താൻ അടിയണയ്യെ എപ്പോഴും ചിന്തയായി നെഞ്ചെ തെളിന്തു മനത്താലും വായാലും വൻകുരുഹൂർ പേണം ഇനത്താരയല്ലാതിരയിഞ്ചെ ധനത്താലും ഏതും കുറിവിലേനെന്തേ സടുഗോപ്പൻ പാദങ്ങൾ யாம் உடைய பத்து ஏந்த பெருங்கேத்து இராமானுசமனிதன் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் சீரா சடுகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பெறாத உள்ளம் பெறா வாந்திகளும் சோலை மலரங்கள் வன்புகழ்மை ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் இயன்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்கவரே நிலையும் மெய்யாமையர் நிலையம் தக்க நெறியும் தடையாகி தக்கையிலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருவை அருகோன் யாழினிசை வேதத்தையல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం 8వ తిరువాయిమజిలో 8వ పదిలో 3వ తిరువాయిమజిలోకి ప్రవేశించాము. అంటే పెరుమాళ్ళు ఆయన అయ్యో నీకు మంగళాశాసనం చేసేవాళ్ళు ఎవరయ్యా ఎవరయ్యా అని ఆళ్వార్లు తల్లడిల్లిపోతుంటే నాకేం పర్వాలేదు చూడు ఎంత శంఖం ఉందో చక్రం ఉందో పల్లాండులో చెప్పినట్లుగా అమ్మ ఎలా ఉందో ఇంత ఇంత వైలక్షణ్యంగా ఉండగా
నీకెందుకయ్యా ఇంత బెంగ అన్నట్లుగా తన మేని సౌందర్యాన్ని పెరుమాళ్ళు ఆళ్వార్లకి చూపించారు. ఆ చూసిన ఆనందం వెంటనే మాయమైపోయింది. అయ్య బాబోయ్, ఇంత అందంగా ఉన్నాడు పెరియాళ్వార్లాగా, ఇంత అందంగా ఎక్కడ ఎవరి కన్ను దృష్టి పడుతుందో అని ఒకసారి భయపడిపోతూ ఉంటే, పెరుమాళ్ళు ఆళ్వారే మీరేం భయపడకండి, నన్ను ఆదరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి ప్రేమే నాకు రక్షగా ఉంటుంది, మీరు బెంగపడకండి అంటే, అది విని ఆ మాట విని అమ్మయ్య, ఆయనకు కూడా రక్ష పెట్టేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని ఒక భరోసాతో ఆనందంతో చెప్పినటువంటి తిరువాయిమొழிగా ఈ తిరువాయిమొழிని సంతృప్తిగా చెప్పినటువంటి, ఇప్పుడు ఒక్కొక్క భావంతో చెప్పుకుంటున్నాం కదా, ఏ బాబా ఎవరూ లేరా అని బెంగతో చెప్పేవి కొన్ని, నువ్వు ఇంత గొప్పవాడివే నేనెలా రానయ్యా నీ దగ్గరికి అని సంకోచంతో చెప్పేవి కొన్ని, ఇలా ఎలా అనుకుంటున్నామో అలాగే ఇక్కడ తనను ఆదరించే వాళ్ళు చాలా ఉన్నారు అని స్వామి చెప్పగానే ఆనందంతో చెప్పేటువంటి తిరువాయిమొழிగా ఈ 8లో 3ని మనం చెప్పుకుంటున్నాము అన్నమాట. ముందుగా మొదటి పాసురాన్ని సేవించుకుందాం. அங்கும் எங்கும் வானவர் தானவர் யாவரும் எங்குமினையே என்று உன்னை அறியகிலாதலரத்தே அங்கம் சேரும் பூமகள் மண்மகளாய் ஆய்மகள் செங்கு செக்கரக்கை అవన్ என்பర్ శరణమే. చాలా అందమైనటువంటి భావం అన్నమాట. అంటే ఆయన నిన్ను ప్రేమించే వారికి సకల ఫలాలని కూడా అనుగ్రహించేటువంటి తండ్రివా నువ్వు అని నిన్ను చూసేటప్పటికి సర్వం మరిచిపోయేటువంటి భాగవతోత్తములు కొంతమంది. ఆహా, ఇంత గొప్పవాడు అంత గొప్పవాడని లోకం అనుకుంటోందే గాని, అయ్య బాబాయ్ ఇంత అందమైన వాడికి ఎక్కడ కనురాపు కలుగుతుందో అని బాధపడే వాళ్ళే లేరే, అయ్యో వీళ్ళు ఎప్పటికి తెలుసుకుంటారు ఈ విషయాన్ని అని ఒక విధంగా ఆ పెరియాళ్వార్ల భావాలకు మూలాలన్నమాట ఇవన్నీ. ఆయన ఎలా అయితే పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పాడారో వాటన్నిటికీ బీజాంకురంగా ఉండేటువంటి పాసురాలుగా వీటిని మనం, అంటే పెరుమాళ్ళ సౌందర్యానికి ఎవరి కనుదృష్టి పడకూడదు అనేటువంటి భావంతో చెప్పినటువంటి పాసురాలుగా వీటిని చెప్తారు. అంగుం ఎంగుం, అంగుం ఎంగుం అంటే ఆ ఊర్ధ్వలోకాల్లోనూ ఈ భూలోకంలోనూ, అంతేకాదండి ఇవి రెండేనండి లోకాలు, ఊర్ధ్వం అంటే ఎంగుం అంటే పాతాళ లోకంలో కూడా, అంటే సర్వలోకాలలోనూ అని అర్థం అన్నమాట. ఎవరెవరికి? వానవర్ దానవర్ యావరు. వానవర్ దేవతలు, దానవర్ రాక్షసులు, యావరు మనం అందరూ అన్నమాట మనుష్య జాతి. మిగిలిన జాతుల వాళ్ళు అందరూ కూడా ఉన్నై ఇనయ్య ఎండ్రు, నువ్వు ఇంత సుకుమారమూర్తివి అని అరియగిలాదు, తెలుసుకోలేకపోతున్నారు. ఎవ్వరికీ కూడా నీ వల్ల పని చేయించుకోవడం తెలిసే గాని, అమ్మో ఇంత సుకుమారమైనటువంటి స్వామికి ఎప్పుడు ఏ చూపు వల్ల ఇబ్బంది వస్తుందో అనేటువంటి భావమే రానటువంటి వారు. అందుకోసమని అలత్తి ఆళ్వారే మీరేం బెంగ పెట్టుకోకండి, నా దగ్గర ఇన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయండి, నాకు ఎవరి దృష్టి పడదండి అని చెప్పి తిరుమగళ్, మణిమగళ్, ఆయి మగళ్, ఈ ముగ్గురు వరుసగా వస్తుంటారు. తిరుమగళ్ళు అంటే లక్ష్మీదేవి, మణిమగళ్ళు అంటే మణ్మగళ్ళు అంటే భూదేవి, ఆయిమగళ్ళు అంటే నీలాదేవి. వీళ్ళు సేరుం ముగ్గురు వచ్చి ఈ లోకంలో మనకి దర్శనమిచ్చేటువంటి పవిత్ర స్థలం ఏదండి? అంగం, అలాంటి తిరుమేను కలిగినటువంటి, శంగు చక్రం శంఖ చక్రాలు కలిగినటువంటి, కయ్యవన్ చేతుల్లో శంఖ చక్రాలని ధరించినటువంటి స్వామి, శరణం ఎంబర్ ఆయనే మనకి రక్షకుడు. అంటే దేవతలు గాని మనుష్యులు గాని ఎవరైనా నిన్ను ప్రార్థించడం వాళ్ళ అభిష్టాలు తీర్చుకోవడానికే గాని, అయ్యో ఇంత కళ్యాణ గుణ సంపన్నుడే, ఈయనకి ఎక్కడ ఏ దోషం తగులుతుందో అనేటువంటి భావం ఉన్న వాళ్లే కనపడడం లేదయ్యా. అక్కడ శ్రీదేవి, భూదేవి, నీలాదేవి మాకందరికీ కూడా పురుషకార భూతులుగా ఉండి
మా వాళ్ళు చూస్తే మా వైపు నీకు రికమెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు. విరోధుల్ని పోగొట్టడానిక శంఖ చక్రాలు రెడీగా ఉన్నాయి. కాబట్టి స్వామి మనకి రక్షకుడు అని ఇన్ని విధాలని గొప్పతనాన్ని చెప్పే వాళ్లే గాని నీ సౌకుమార్యానికి మంగళాశాసనం చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి మాటని ఇందులో చెప్తున్నారు అన్నమాట. వ్యాఖ్యానము కీజి తిరువాయ్మొழிయల్ 61వ పేజీ అండి. కీజి తిరువాయ్మొழிయల్ వెనుక తిరువాయ్మొழிలో 10ాం పాటిలే 10వ దాంట్లో ఏమని ఓర్ కోల నీల నెడుంగుండ్రం వరువదొప్పానియన్ను వడివడిగై అనుసంధిత్తవారే. వడివడుగు అంటే సౌందర్యం, సౌందర్యాన్ని అనుసంధానం అంటే వర్ణించడం వల్ల తాము పట్ట క్లేశత్తై మరందు. ఆయన పడినటువంటి క్లేశాన్ని అంతటినీ కూడా మరిచిపోయారు. ఆ అందం గుర్తుకొచ్చేటప్పటికి మనసంతా ఆనంద తరంగితము అయిపోయింది. ఈ వడిగోడే సంసారத்திலே తనియే వందు అవతరిత్తులావా నిర్కుం. అమ్మో, ఇంత అందంతో ఇంత శరీర కాంతితోటి ఈ లోకంలోకి ఒంటరిగా తనియే ఒక్కడిగా వచ్చాడే, ఈ లోకంలో అవతరిస్తున్నాడే స్వామి. శత్రుకడం మధ్యస్థరం ప్రయోజనాంతర పరరుమాయి. ఇవనక్కు ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారండి. శత్రువులు ఉన్నారు, ఆ ఉదాసీనంగా ఉండే వాళ్ళు ఉన్నారు, ప్రయోజనాంతర పరులు. ఈయన్ని పట్టుకొని వాళ్ళ కోరికలు తీర్చుకోవడం ప్రయోజనాంతర పరత్వం అంటే ఆయన కావాలి అని అడిగేవాళ్ళు లేదు. ఆయన ద్వారా వాళ్ళకి ఏమేమి కావాలో అంటే మనందరం అందులోకి వస్తాం. ఎందువల్ల మనం పెరుమాళ్ళని ఎందుకు సేవిస్తున్నామండి? ఒక్కసారి ఆత్మవిమర్శ గనక మనం చేసుకుంటే ఆయనకు దండం పెట్టి, స్వామి నా కుటుంబం బాగుండాలి, నా ఆదాయం బాగుండాలి, ఆస్తులు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఆరోగ్యాలు ఉండాలి అంటే నిన్ను ఎందుకు సేవిస్తున్నాము? మాకు రక్షణ కల్పించాలని మా గురించి ఆలోచిస్తున్నామే తప్ప ఇవనుక్కు పరవడయ్యారు ఒరువరుం ఇంద్రికే. ఈయనకి అభిమానులు అంటే ఆయన తరపున ఆయన బాగుండాలి అని చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు ఇందుకే ఇరుక్కర సంసారత్తులే. ఒక్కళ్ళు లేని అటువంటి ఈ సంసారంలో అంటే వాళ్ళ కోరికలు తీర్చుకునేవారే గాని గోదాదేవి అడుగుతుంది చూడండి, 39 అనేటువంటి పాసురంలో అంటుంది చూడండి, నిన్ను ఆశ్రయించి మామా కోరికలు తీర్చుకునే వాళ్ళకే కోరికలు తీరుస్తావా, నువ్వే కావాలనుకునే వాళ్ళని రక్షించవా అని అడుగుతుంది చూడండి. అలాగనమాట నమ్మాళ్ళ వాళ్ళు. అందువల్ల ఇరిక్కర సంసారத்திலே అర్ధిగలుడయ్య అపేక్షితంగళై పూర్తిక్కాగా సంసార సజాతీయనై కోరినటువంటి వాళ్ళ అభ్యర్థులు తీర్చడం కోసమని సంసారుల్లో సజాతీయుడై వచ్చాడు. ఈ పదం తరచుగా వస్తూ ఉంటుంది. సజాతీయత్వం అంటే, జాతీయత్వము అంటే మనలో ఒకటిగా, సజాతీయుడు మనలాగే మనిషిలాగా ఒక ఈ లోకంలో అవతరించడాన్ని సజాతీయత్వము అంటారనమాట. శిలర్కు పరతంత్రనాయం. కొంతమంది సంసారులకు పరతంత్రుడు అయిపోయాడు. వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటున్నాడు, లేవమంటే లేస్తున్నాడు. శిలర్ అర్ధిత్తువే వ్యాజమాగా. కొంతమంది అడిగారు అంతే చాలు, నన్ను కోరుకున్నారు, ఇలాంటి సంసారంలో ఉండి నన్ను గుర్తుకు తెచ్చుకున్నారే అని ఆనందపడి అవతారత్తుకు పిற்பట్టార్కు కోయిల్గళిలం గృహంగళిలం సన్నిహితనాయం. అందువల్ల ఆ అవతార కాలంలో లేని వాళ్ళ కోసం, కృష్ణుడి సమయంలో మనం పుట్టలేదు, రాముడి సమయంలో మనం పుట్టలేదు అనే బెంగ లేకుండా దేవాలయాల్లో గృహాలలో కూడా శిలార్థ అవతారత్తుకు పిற்பట్టార్కు కోయిల్గళిలం గృహంగళిలం సన్నిహితనాయం వర్తిక్క రావణుడయ్యా సౌకుమార్యం మరిందు. నాయన మా కోసమని మాలో ఒకడిగా వచ్చి నువ్వు చక్కగా అర్చామూర్తిగా ఇక్కడిలా అవతరించి ఉన్నావా తండ్రి, ఇంతలా దిగి వచ్చాడే అని అని సౌకుమార్యం మరిందు పరియక్కడవారు ఒరుత్తరుం ఎల్లై. బెంగ పెట్టుకునే వాళ్ళు ఎవరూ లేరు. వచ్చావా రాలేదా అని చూస్తాం కానీ రావడానికి నువ్వెంత కష్టపడుతున్నావో అనుకునేవాళ్ళు లేరు. ఇది మనం ఆలోచించే దాంట్లో మనకి లౌకికంగా కూడా
ఈ ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. ఎలాగా? ఆహా! మా వాడ అమెరికా నుంచి వచ్చేసాడండి అని ఆనందపడిపోతామే గాని, ఆ రావడానికి వాడు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఆ సెలవులు పెట్టుకోవడానికి ఎంత కష్టపడ్డాడో, ఆ వీసాలు రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో, మళ్ళీ వెళ్ళిపోయాక వాడు ఎన్ని పనులు చేసుకోవాలి, ఇవన్నీ మనం ఆలోచించం కదా! మనం ఆలోచించేది మనం అనుకున్నవాడు వచ్చాడా లేదా? అలాగే పెరుమాళ్ విషయంలో కూడా మా కోసమని, నీ సమయంలో మేము లేవని, మా కోసం ఇన్ని విధాలుగా నువ్వు చక్కగా అవతరించి వచ్చావా తండ్రి అనుకునే వాళ్లే కాని నీకు మంగళాశాసనం చేసేవాళ్ళు ఎవరూ లేరు. నానం ఉదవ పెరిగిరే నేను అవంతనమైక్కు వెరుత్తు బీకరాగా, అయ్యో నేను కూడా నీకేమీ ఉపకారం చేయలేకపోతున్నానే, అందరిలాగే నేను అనుకుంటున్నాను గాని ఎక్కడో అక్కడ ఆయన చల్లగా ఉంటే చాలు అని అనుకోలేకపోతున్నానే అని ఆళ్వార్లు భీతరాగా, భయపడ్డారు అంటే ఇక్కడ బెంగ పెట్టుకునేటప్పటికీ నమక్కు పరివరిల్లయ్యన్ను భయపడ వేండా. ఆళ్వారు నేనేదో ఒంటరి వాణ్ణి, నాకెవరూ లేరు అని చెప్పి, రక్షణ లేదే అని చెప్పి మీరు కలత చెంద పరివరిల్లై, నా కోసం బాధపడేవారు లేరు అని బెంగ పెట్టుకోవలసిన అవసరం ఏమాత్రము లేదు. ముముక్షక్కళం ముక్తరం నిత్య సిద్ధరం నమక్కు పరిగయ్యే యాత్రయ్యా ఇరుక్కుమ వరగల్ అండ్రో. ఏమండి, నన్ను ప్రేమించేటువంటి ముముక్షువులు అంటే మోక్షాన్ని కోరేటువంటి వారు. ఆ ముముక్షువులు గాని, ముక్తులు అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి అని కోరిక కలిగినటువంటి వారు, వదిలిపెట్టినటువంటి వారు, నిత్యులు అసలు ఎప్పుడు సంసారమే తెలియనటువంటి స్వామి సన్నిహిత పరిచారకులు. అలాంటి వాళ్ళకి ప్రేమించడమే జీవయాత్రగా ఉన్నవాళ్ళు. అది నమక్కు పరిగయ్యే యాత్రయ్యా ఇరుక్కుమవరగడు, నన్ను సేవించడమే జీవనయాత్రగా కలిగినటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు. నమకు తాం వేరే సిలర్ పరియవేండిరుందదు. ఏమండి, ఇంతకంటే వేరుగా నన్ను ప్రేమించే వాళ్ళు ఎందుకండి ఆళ్వారు? నా మీదే ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదండి అని చెప్పి ఈయన భయాన్ని పోగొట్టి ఎందు సర్వేశ్వరం తన సర్వశక్తిత్వత్తై కాట్టి తన సర్వశక్తిత్వాన్ని చూపించాడు. ఇదిగో నాకింత ఇది ఉంది, నువ్వేం బెంగ పెట్టుకోక్కర్లేదు నా గురించి అని తన కళ్యాణ గుణాలు చూపించేటప్పటికి సమాధానం పడినా ఆయన ఓదార్చేటప్పటికి సమాహితరాయ్ తేరుకున్నారు. అవును, నిజమే కదా, నా పిచ్చి ప్రేమతోటి నీకెవరు రక్షకులు అనుకుంటున్నాను గాని నువ్వు కదా లోకాలన్నిటికీ రక్షకుడు అని అర్థం చేసుకుని తేరుకొని హృష్టరాగిరారు, చాలా ఆనంద పారవస్యాన్ని పొందారు, ఓదార్చబడ్డారు ఆళ్వార్లు. సర్వేశ్వరనుక్కు పరిగైక్కు తమక్కు కూట్టవారిల్లై என்று తన్ తనమైక్కు వెరుక్కిరార్ ఎన్నో సొల్లువరుగల్. ఇంకో రకంగా కూడా చెప్తారట. అంటే పరమాత్మ ఏదో ఒంటరి వాడు, ఆయనకు తోడుగా ఉండేవాళ్ళు ఎవరూ లేరు అని నమ్మాళ్వార్లు బెంగ పెట్టుకున్నట్లుగా అర్థం చెప్పుకుంటే, నిత్య సూరిగల్ ఎందుకలా అనుకున్నారు నమ్మాళ్వార్లు? నిత్య సూరిగల్ భగవద్ అనుభవత్తులే అన్యపరారు. ఏమంటే నిత్య సూర్యులు ఉన్నారు కదండి, నిత్యులు ముక్తులు వీళ్ళందరూ ఉన్నారు కదండి అంటే వాళ్ళు అలా భగవంతుణ్ణి ఆస్వాదిస్తూ ఉంటారు. వాళ్ళకి రెండో ఆలోచన రానే రాదు. సంసారిగల్ శబ్దాదిగళే అన్యపరారు. మరి మీరున్నారు కదండి, ప్రేమిస్తారు కదా, మాకు ఈ సంసారంలో మునిగిపోయి మా కుటుంబాలు మా పిల్లలు వీట్ల గురించి ఆలోచన తప్ప నీ గురించి రాదు. రెండు రకాలు. నిత్య సూర్యులేమో ఎంతసేపు ఆయన ఆస్వాదం పరిచర్య సేవ, మనమేమో ఎంతసేపు మన సంసారం మన ఆనందాలు మన ఇది. కాబట్టి వాళ్ళకి బెంగ లేదు, వీళ్ళకి బెంగ లేదు. ఏమండి, మరి బ్రహ్మదేవతలు ఉన్నారు కదా, బ్రహ్మేశన్ ఆదిగల్ తంగళుక్కాగ நீங்கரு நீளிரவைத்தவருడా ఎండ్రు అవనయ్యం పుక్కిల కాక్కుదల్. అంటే వాళ్ళకి బెంగ లేదు. ఎందుకని? వాళ్ళ గొడవలో వాళ్ళు ఆయనకి ఏమండి, ఆయన సర్వసమర్థుడండి అని ఆయన శక్తిమత్వాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు బెంగ పెట్టుకోవట్లేదు. అందువల్ల ఏవిదేవై కొళ్ళుదల్
செய்வர்களாகையாலே பரிகைக்கு தமக்கொரு துணை இல்லை ఎన్నో తనమైకు వెరెక్కిరార్. ఇంకా నేను ఒక్కడే ఈ స్వామి సౌకుమార్యాన్నంతటినీ కూడా తలుచుకొని నేను ఆయనే రక్షకుడు అనేటువంటి జ్ఞానంతో, ఇది మొట్టమొదటి దశ ఏమిటంటే భగవానుడు రక్షకుడు. రెండే భావాలండి. ఆయన శక్తిమత్వాన్ని అర్థం చేసుకుని ధైర్యంగా ఉండడం ఒకటి. ఆ ప్రేమ దశ, జ్ఞాన దశ ప్రేమ దశగా మారినప్పుడు బాబాయ్ ఆయన ఎవరు చూస్తారు, మనమే చూడాలేమో అని పెరియాళ్ళ వాళ్ళలాగా భావించేటువంటి ప్రేమ దశ ఒకటి అని. అంటే నేను శేషభూతుణ్ణి, ఆయన శేషి అనేటువంటి శేషవస్తువుకు శేషియే రక్షకన్యన్నం வெளிச்சிறப்பு அறிவுக்கு முதலடி சேஷவஸ்துவாகில் சேஷி கச்சேத்தை விளைத்து தன் ஸ்வரூப சித்தியாகையாலே அவன் ரட்சன் நாம் ரட்சகர் என்னமளவும் செல்ல வருகை స్వరూపత్తై ఉళ్ళపడి ఉణరుగై యావదు. ఈ ప్రేమ ముదిరేటప్పటికి ఏమవుతుందంటే, ఏమో ఆయన మనం రక్షించాలేమో, మనం రక్షించే వాళ్ళం, ఆయన రక్షింపబడేవాడు అని రివర్స్ అయిపోతుంది ప్రేమ అంతా. అంటే జ్ఞాన దశ, ప్రేమ దశ, ఈ రెండు దశల్ని ఇక్కడ చెప్పారు. జ్ఞాన దశలోనేమో మనం ఆయనకి చెందిన వాళ్ళం కాబట్టి ఆయనే రక్షకుడు అనేటువంటి విషయం. ప్రేమ దశలోనేమో అయ్య బాబోయ్ అంత కళ్యాణ గుణాత్మకుడు, ఆయన్ని మనం రక్షించాలి అనేటువంటి అజ్ఞానం ఒకటి బయలుదేరుతుంది. ఆయన సర్వరక్షకుడు అని తెలుసుకోలేక మనమేదో ఆయన్ని రక్షించే అలాంటి స్థితిలో ఉన్నారు ఆళ్వార్లు అని. இதில் முதல் பாட்டில் உன் సౌకుమార్యத்தை அறிந்து పరిగై అందరికే, ఇది ఐశ్వర్యార్థులని ఉద్దేశించి పలికేటువంటి మాటగా, స్వామి ఈ సౌకుమార్యాన్ని గుర్తించలేక నువ్వు వాళ్ళకు కావలసిన ఫలాలని తங்களுக்கு ఇష్టప్రాప్తి సాధనం ఎన్నెలుప్పరుగల్ ఎండ్రు ఐశ్వర్యార్థిగళై క్షేపిక్కిరార్. ఆ ఐశ్వర్యార్థులు ఏమనుకుంటారు, నాకేం కావాలంటే స్వామి ఇస్తాడు అంటే ఆయన ఇవ్వడానికే ఉన్నాడు, మనం పుచ్చుకోవడానికే ఉన్నాము. ఈ కోరిక కలిగిన వాళ్ళని ఏమంటాము, ఐశ్వర్యార్థులు అంటాం. వాళ్ళ గురించి అయ్యయ్యో ఎంత దురదృష్టమైనటువంటి భావము, సర్వరక్షకుడైనటువంటి స్వామికి మంగళాశాసనం చేయడం కాకుండా నువ్వు ఇచ్చేవాడివి మేము పుచ్చుకునేవాడివి అనేటువంటి మాటలో ఉన్నారే వీళ్ళందరూ అని చెప్పి ఆళ్వార్లు ఒక ఈ మానసిక భావాల యొక్క చెప్తున్నాం కదండి గ్రాఫ్ అని. ఒకసారేమో అత్యంత ఆనందం కలుగుతుంది, ఒకసారేమో అయ్యో నువ్వా ఇంత కష్టపడుతున్నావు మా కోసం అని చెప్పి ఒక దుఃఖ పరిస్థితి కలుగుతుంది అని. అంగుం ఇంగుం ఇత్యాది 62వ పేజీ 7 వ్యాఖ్యానంలో ఉపరితనలోకంగళిலும் భూమియిலும் ఎంగుం అనుక్తమాన పాతాళాదిగళిலும் 3 చెప్పారండి. ఒకటేంటంటే పైలోకాలు, ఆ పైలోకాలు ఇంగుం ఈ భూలోకం. ఎంగుం అనడం వల్ల చెప్పనటువంటి పాతాళాది లోకాలు. అంగుం ఇంగుం ఎంగుం ఆ 3 మాటలకి చక్కటి అర్థం చెప్పారు. అంటే పైలోకాలు, ఈ భూమి మొదలైనటువంటి లోకాలు, పాతాళాది లోకాలు, ఊర్ధ్వలోకాలు, మధ్యలోకాలు, అధోలోకాలు అనేటువంటివి ఈ 3 పదాల చేత చెప్పబడ్డాయి. వానవర్ అంటే వాళ్ళేమో మనకి అనుకూలులైనటువంటి దేవతలు, పెరుమాళ్ళని ఆరాధించేటువంటి దేవతలు. ప్రతికూలర్, దానవర్, ఇంకా దానవరు అంటే వాళ్ళు ప్రతికూలుడు, ఆయన ఉనికికి ఎలాగా అస్థిరత్వాన్ని కల్పించాలా అని భావించేటువంటి ప్రతికూలర్. యావరం ఇరణ్య వగైమాన మనుష్యాదిగళం, మిగిలిన వాళ్ళందరూ అంటే అనుకూలం ప్రతికూలం 2 భావాలు కలిసి ఉన్న మనుషులు. మనకి విశేషణం వేశారండి. మనం కొన్నిసార్లు అనుకూలంగా భావిస్తాం, కొన్నిసార్లు ప్రతికూలంగా భావిస్తాం. మన కోరికలు తీరాయనుకోండి, ఆహాహా స్వామి అంతటి వాడు లేడు అంటాం. మన కోరికలు తీరలేదనుకోండి దానవత్వం వచ్చేస్తుంది, ఉన్నావా అసలు ఉన్నావా అని ఆయన ఉనికినే మనం సందేహిస్తాం. అందువల్ల వాళ్ళు వీళ్ళు ఈ 2 భావాలు కలిసినటువంటి మానవులు కూడా
இரண்டுவகையுமான మనుష్యాదిగళం ఇనయ్యై ఎన్నున్నాయి. అంటే వీళ్ళందరూ ఇటువంటి వాడివే అని నిన్ను ఉన్నాయి. ఇనయ్యయ్యన్ను సర్వశేషియాన ఉన్నాయి. అందరికీ రక్షకుడువైనటువంటి నీ గురించి ఇప్పటి పట్టాయన్రు నిర్తిశయ సౌకుమార్యయుక్తన్ని ఎంద్రు. ఆహా, నిరతిశయ సౌకుమారుడివి, ఇంత అని చెప్పలేని సౌకుమార్యం కలిగినటువంటి స్వామిని గురించి వీళ్ళు ఏమనుకుంటారట? ఇవరు నెంజిల్లవలు సౌకుమార్యమే ఆయత్తురై తిరుపదు. నాటుకుపోయింది ఆయన యొక్క సౌకుమార్యం మనసుల్లో నాటుకుపోయింది. నువ్వు ఇలాంటి వాడివి, ఇలాంటి వాడివి, ఇలాంటి వాడివిని కరుముగై మాలై పోలే ఇరెక్కర ఉన్బడి అరియాదే. ఏమి కష్టపడ్డావో, ఒక సంపెంగము మాల దండ లాంటి నిన్ను గురించి తెలుసుకోలేకపోతున్నాను అని. ఈ కరుముగై మాలై గురించి మనం రకరకాలైనటువంటి యాడ్స్ చూస్తూ ఉంటాం కదండి. అది గనక వేసుకుంటే ఒక నిర్భరత్వము, నిశ్చయత్వము, నిర్భయత్వము ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగా నువ్వు సుకుమారుడివి అని పూలదండ లాంటి నిన్ను వీళ్ళు తెలుసుకోలేక పోతున్నారు. కరుమగై మాలై పోలే ఎరిక్కరి ఉన్బడి అరియాదే అరియగిలాదు అరియాదే పరియా అరియామైకు అనుకూలరాన దేవరಗಳೋಡು ప్రతికూలరాన అసురர்களோடு ఇవరెండం కూడిన మనుష్యరోడు వాసి ఇల్లై. ఏది ఏమైతే మొత్తానికి నీ గురించి ముగ్గురం పట్టించుకోట్ల. ఎవరు ముగ్గురు? నువ్వు సర్వశక్తివంతుడవని భావించే దేవతలు ఆలోచించట్లా. ఆయన ఏం చేస్తాడండి అని తక్కువగా చూసే ప్రతికూలరు పట్టించుకోట్ల. అనుకూల ప్రతికూల భావాలు రెండు ఉన్న మేము కూడా నిన్ను అవసరంగా వాడుకుంటున్నామే గాని నీ గొప్పతనాన్ని గురించి తెలుసుకోలేక పోతున్నాము. ఈ విరండం కూడా మనుష్యరోడు వాసి இல்லை. அவனை பரியக்க కండవరగలు ఎల్లారం ఎన్నరెక్కరాయత్తు అంటే వాపోతున్నారనమాట. అనుకూలరు ప్రతికూలరు అనే భేదం లేకుండా అందరూ పరమాత్మని సేవించడంలో సమానులే అని అలర్తి ఆళ్వార్ల యొక్క భావం. అలర్తి ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి ஞான பல கிரியாச்சாயன்னு தங்களுடைய ரட்சணத்துக்குடலான వచనంగళై కదరా నేర్పారుగల్. ఆయన సర్వజ్ఞుడండి, సర్వశక్తిమంతుడండి, ఆయన శక్తి రకరకాలుగా మనకి తెలియబడుతోందండి అని కీర్తించి ఆయన రక్షించగలవాడు అనే విషయంలోనే స్థిరమైన అభిప్రాయానికి వస్తున్నారే గాని ఆయనకి మంగళం పాడాలి అన్న ఆలోచన సామాన్యులకి ఎవరికి కూడా రావట్లేదు. ఇది చాలా చాలా సర్వసాధారణంగా చెప్పేటువంటి వాక్యం. ఏంటంటే నువ్వు గొప్పవాడివి, నువ్వు సర్వశక్తిమంతుడివి, నువ్వు ఏదైనా చేయగలవు కాబట్టి చేస్తున్నావు అనే తప్ప, అయ్యో మాలాంటి వాళ్ళని రక్షించడం కోసం ఇంత కష్టపడ్డావా, ఇంత దిగి వచ్చావా, ఇన్ని చేసావా అనే ప్రేమతత్వంతో మంగళాశాసనం చేసే వాళ్ళే కరువైపోతున్నారు. అరియ కిలాదు అరియాదే పరియా అరియామైకు అనుకూలరాన దేవర్களோடு ప్రతికూలరాన అసురர்களோடு ఇవరెండం కూడా మనుష్యరోడు వాసి இல்லை. ఈ ముగ్గురులోనూ ఏ భేదం లేదు. அவனை பரியக்கண்டவர்களெல்லாரும் என்னரிக்கிறாராய்த்தவர் அலத்தி எஸ் சர்வஜ்ஞ சர்வவித் பராசுசக்திர் விவித இசுரயத்தை ஸ்வாபாவிகி ஞானபல கிரியாச்சாயன்னு தங்களுடைய ரட்சணத்துக்கூடலான வச்சனங்களை கதரா நெப்பர்கள் உன்னை రక్షణ నెరియారుగల్. నువ్వే రక్షకుడివి అంతే, ఇంకా మా వైపు నుంచి మేము నీకు చేయవలసింది ఏం లేదు. ఇప్పుడు రెండు రకాల మనస్తత్వాలు ఉంటాయండి. అవతల వాళ్ళు గొప్పవాళ్ళు చేయగలరు అనేటువంటి ఉద్దేశంతో చేయించడం ఒకటి, ఎంత అయితే మాత్రం ఆయన్ని ఇంత కష్టపెట్టడమా అనేటువంటి భావంతో ఉండడం ఒక ఎత్తు. ఈ రెండోది ఎప్పుడు వస్తుంది? ప్రేమ దశ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంది. అలా ఇచ్చిన వాడికి ఇచ్చినట్టు ఇప్పుడు మా కోసం వచ్చి ఇలా నిలబడి ఉన్నావా, ఎంత కరుణా సముద్రుడివి అని పొగిడేది ఒక రకం. అయ్యో మా కోసం వచ్చి ఇలా నిలబడి ఉన్నావే, ఆ కాళ్ళు ఎంత నొప్పులు పెడతాయో, ఎంత శ్రమ తీసుకుంటున్నావే, ఈ భావం ఒకవైపు.
ఒకే పెరుమాళ్ళని ఆయన రక్షకుడుగా తలచడం ఒకవైపు అయితే, ఆ రక్షణలో ఆయన ఎంత కష్టపడుతున్నాడు అనే ప్రేమ పూరితమైన ఆలోచన రావడం ఒక ఎత్తు. అంగ ఇంగ ఇరుమిచ్చాది ఇరుక్కుమేల్ సౌకుమార్తెయ్యం అழகையும் சொல்லுகிறது. దీని తర్వాత సౌకుమార్యాన్ని గురించిని అழగు సౌందర్యాన్ని గురించిని చెప్తున్నారు. అవనై ఆశ్రయికకు పురుషమాగా పిరాటియారు ఉండన్బర్గల్. ఆయన ఆశ్రయించాలంటే మా మాటను వినకపోతే మా గురించి రికమెండ్ చేయడానికి పురుషకార స్వరూపిణిగా అమ్మ అక్కడ ఉంది. ఎవరెవరండి? ఒక్కావిడ కాదు. పూమగళ్, మణ్మగళాయ్, ஆய் மகள் அங்க அங்கங்கே அங்கன் சேரும் அவனை ஆசிரிகைக்கு புருஷார்த்தமாக விராட்டமாறும் நண்பர்கள் నకశ్చిన్నా పరాధ్యతి అన్బారం. ఇది అమ్మలు ఎలా మాట్లాడతారో తండ్రితోటి శ్రీమన్నారాయణ తోటి రెండు ఉదాహరణలు ఇచ్చారు. నకశ్చిన్నా పరాధ్యతి, లక్ష్మీదేవి అంటుంటా, ఏంటి తప్పు చేశాడు అంటారు, మీరెప్పుడు తప్పు చేయలేదా అని అడుగుతుంది. కశ్చిత్ నా అపరాధ్యతి, ఎవరు అపరాధాలు చెయ్యరు లక్ష్మీదేవి అని ఆవిడ అంటే. అందులోనే భేదాలు చూడండి. కుత్తై ఉణరుగిరదెన్, అసలు దోషాలు ఎందుకు గుర్తిస్తారు మీరు అంటుంటండి భూదేవి. అసలు దోషాలు చూడకండి, అటువైపు ఆలోచించకండి అనే అంటుందిట. క్షమిస్తే సరిపోతుంది అనేటువంటి భూదేవిట. అసలు ఇంకోటి పొరుక్కు మెత్తనయ్యన్రో ఎన్బారం, ఇంకా దోషాల వైపే దృష్టి పోనీయకుండా తన అందాలను చూపించి వారి రక్షణకి సహాయపడుతుంది నీలాదేవి. అమ్మలు ముగ్గురివి 3 లక్షణాలు చెప్పారండి ఇక్కడ నంబిళ్ళయ్య గారు. మొదట లక్ష్మీదేవి ఏమో చాలా చిన్న పాయింటే కానీ చాలా ముఖ్యమైన పాయింట్ అన్నమాట. లక్ష్మీదేవి ఏమో నకశ్చిన్న అపరాధ్యతి, తప్పు చేయని వారు ఎవరండి అనేసింది ఒక్కసారి. ఈ భూదేవేమో అది అసలు దోషాల వైపు ఎందుకు పెడుతుంది మీ దృష్టి? పిల్లాడు వచ్చాడు, వాడిని స్వీకరించాలి కానీ వాడు ఏమేం చేశాడు అనేది అదెందుకు అటువైపు మీ దృష్టి పెడుతుంది? వద్దు అంది భూదేవి. పొరుక్కు విత్తనయ్యన్రో, క్షమించేస్తే పోతుంది కదా అసలు అంటుంది. ఆ క్షమించడానికి వీలుగా తన సౌందర్యాన్ని చూపించి అతని మనస్సుని ఆర్ద్రీకృతం చేసి దోషాల వైపు మనస్సు వెళ్ళనీయకుండా అడ్డుపడే తల్లి నీలాదేవి. ఇలాగ ముగ్గురు తల్లులు 3 రకాలుగా ఈ జీవుణ్ణి రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఇలా చేస్తూ ఉంటే ఎన్బారం అని అనేవాళ్ళు. మొదలిదే కుత్తం కాండాదపడి స్వభోగ్యతయ్యే మున్నడి వారం, తన భోగ్యతను చూపించి దోషాల వైపే దృష్టి వెళ్ళనీయని తల్లి అంటే ఎవరండి? నీలాదేవి. అంగే ఉండన్బర్గల్ వడివాయినల్ వలవార్మనిల్ వారిగింద మంగయ్యం పల్లాండెన్నో అచ్చేత్తెక్కు మంగళాశాసనం పండువారిల్లై. ఇంత చేస్తున్నారు కానీ ఇంత అందగాడికి ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అని మంగళాశాసనం చేసేటువంటి వారే లేరు. ఆ శంఖ చక్రాలు అవి చూసి ఆ అమ్మను చూసి అయ్యో తండ్రి నీకెక్కడ దృష్టి దోషం తగులుతుందో అని భయపడిన ఆళ్వార్లు కదండి. పెరియాళ్వారు అనేటువంటి మహానుభావులు పల్లాండు పాడినటువంటి అలా చేసేవారు ఇప్పుడు ఎవరూ లేరు. శంగు చక్కరక్కయ్యం, శంఖ చక్రాలను చూసి మనం 2 దృష్టులు, అయ్య బాబాయ్ పట్టుకున్నావా, నీ మీద ఎవరి దృష్టి తగులుతుందో అనేది మాతృ హృదయం ప్రేమ. నీ దగ్గర శంఖ చక్రాలున్నాయి, మమ్మల్ని రక్షిస్తావు, ఇది భక్త హృదయం ప్రేమ. ఎక్కువ మంది ఈ రక్షణ స్థానాన్నే గుర్తిస్తున్నారు కానీ ఆ మాతృస్థానంలోకి వెళ్ళలేకపోతున్నారు. ఈ పాయింట్ పట్టుకుంటే చాలు. మనం ఆ ఉన్నదాన్ని ఇద్దరు 2 కోణాల్లో దర్శిస్తున్నారు. నాకేం భయం అండి, స్వామి దగ్గర శంఖం ఉంది, చక్రం ఉంది, ఆయన రక్షిస్తాడు అని అంటున్న దృష్టి ఒకటి. అయ్య బాబోయ్ ఎంత శంఖాన్ని పట్టుకున్నాడు, చక్రాన్ని పట్టుకున్నాడు, ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అని. లోకంలో కూడా ఒక సాహస కార్యం చేస్తున్నాడు అనుకోండి, ఆహా మా వాడు ఎలా చేస్తున్నాడు అని ఆనందించే ప్రాణికోటి ఒకటి. అయ్య బాబాయ్ వీడి ఇది ఎలా పూర్తి చేసుకొస్తాడో అని ఆరాటపడే మాతృ హృదయం ఒకటి.
ఇది మనకు అనుభవంలో ఉంటుంది కదండి. ప్రేమతో చూసే హృదయం వేరు, ఆ భారాన్ని ఎలా తీరుస్తాడా అని చూసే హృదయం తల్లి హృదయం. నువ్వు ఉన్నావు మాకేమిటి అనేటువంటి ఒక నిర్భయ దృష్టితో చూసేటువంటి భక్త హృదయం. నమ్ విరోధియై తుణిక్కైక్కు కయ్యిలే దివ్యాయుధుడే అవన్ ఎంబర్. ఇదే మాటని చెప్పారనమాట. మమ్మల్ని రక్షించడానికి చక్కగా శంఖ చక్రాలను ధరించావా తండ్రి అనేవాళ్ళు కొంతమంది. ఉన్నాయి మనకేమిటి అని ధైర్యంగా ఉండేవాళ్ళు కొంతమంది. అమ్మో ఇంత అందమైనవి పట్టుకున్నాడే, ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అని తల్లడిల్లేవాళ్ళు కొంతమంది. అంటే ఒకే విషయాన్ని ఎన్ని కోణాల్లో ఆలోచించచ్చో చెప్తున్నారు అనమాట. వడివార్ సోది వలత్తురియం சுடராழியம் பல்லாண்டு என்ன வேண்டி இருக்குமே இவர்களுக்கு என்பர் சரணமே சரணம் என்பர் அபிமத சாதனம் என்பர். அபிமதம் என்னறிவாரில்லை, சுகுமார விஷயம் என்னறிவாரில்லை, முந்தான ஐயத்தல் ఎదిరికడం పుక్కిల కాకుదల్ సైవరగల్. అది విరోధులు తొలగిపోతాయి ఆ శంఖ చక్రాల్ని మనం దర్శిస్తే అని తమ లాభాన్ని చూసుకునే వాళ్లే కానీ, అయ్యి బాబాయ్ పట్టుకున్న ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తే ఆయనకి ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అని తల్లడిల్లే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అని అంటున్నారు నమ్మాళ్ళవార్లు. ఈ భావాలే పెరియాళ్వార్ల యొక్క పల్లాండు ఆవిర్భావానికి మూలమయ్యాయి అన్నమాట. శ్లోకాలుగా పాసురాలుగా ఆయన రచించడానికి ఈ వ్యాఖ్యానాలు ఈ పాసురాలు ఆధారాలుగా నిలబడ్డాయి. నువ్వే శరణము, నువ్వు శరణం అనడానికి నువ్వే సాధనము. ఇది చాలా సార్లు చెప్పుకుంటున్నావు. ఉపాయం నువ్వే, ఉపేయం నువ్వే, ప్రాపకం నువ్వే, ప్రాప్యం నువ్వే. కాబట్టి నువ్వు పొందవలసిన అభిమతం, అయ్యో మమ్మల్ని రక్షించడం కోసం ఇంత కష్టపడుతున్నావా తండ్రి అనేటువంటి నమ్మాళ్వార్ల యొక్క ప్రేమ హృదయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అని అంటున్నారు అనమాట. అంటే రెండు రకాల దృష్టి ఉంటుంది లోకంలో. ఒకటి భక్త విశ్వాసము, ఆయన ఉన్నాడు మనకి రక్షకుడు, మనకేం పర్వాలేదు. ఇది భక్త కోటి హృదయం. అయ్యో బాబోయ్ ఎంత అందమైనవి పట్టుకుని అలా పెడుతూ ఉంటే ఎవరు కళ్ళు పడతాయో ఏమవుతాయో అనే ప్రేమ హృదయం. ఇటు ప్రేమ, అటు పరమాత్మ యందు విశ్వాసము, ఈ రెండిటినీ కూడా ఆళ్వార్లు ఈ పాసురంలో మనకి చెప్తున్నారు అన్నమాట. ఇది ఏ పాసురం కాపాసురమే. ఇలాగ మనం ఆలోచిస్తే అసలు ఇంకో రెండో విషయం ఉండదు. అందుకే ఈ వ్యాఖ్యానానికి భగవద్ విషయం అని పేరు. ఆయన మనం రక్షణ చూసే దృష్టిలో కోణాలు, రక్షకుడుగా నిర్భరత్వమా, అయ్య బాబోయ్ ఇంత రక్షించాలి కదా నువ్వు అనేటువంటి ప్రేమ తత్వమా, ఈ సిద్ధాంతాన్ని స్థాపన చేస్తున్నాయి ఈ 8లో 3లో ఉండేటువంటి పాసురాలను. అంగుం ఇంగుం వానవరదానవర్ యావரும் எங்கும் இணைய என்று உன்னை அரியகிலாதலற்றி அங்கும் சேரும் பூமகள் மண்மகள் ஆய்மகள் செங்கு செக்கரக்கை அவன் என்பர் శరణమే. రెండో పాసురం. శరణమాగియ நால்மறை நூல்களும் சாராதே மரணம் தோற்றம் வான் பிணி மூப்பு என்று இவை மாயத்தோன் கரண பல்படை பற்று அற ஓடும் கனலாகி అరణத்தின் పడై ఏందియ ఈ సర్కాళాయే. ఇంకా రెండవ పాసురంలో ఏం చెప్తున్నామంటే, పాసురంలో ఇందాక ఐశ్వర్యార్థుల గురించి చెప్పాను, ఇందులో కైవల్యార్థులని చెప్తున్నారు. కైవల్యార్థులు అంటే కేవలము ఆత్మానుభవంతో ఆనందపడేటువంటి వారు. అది కూడా సామాన్యమైన విషయమేం కాదు. ఆత్మను దర్శించగలగడం, ఉపాసించడం, ఆత్మోపాసనలో ఆనందాన్ని పొందడం కూడా తక్కువేం కాదు. కానీ అది దాటిన తర్వాత పెరుమాళ దర్శనాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఇది తక్కువ అవుతుంది. అందువల్లే ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అనేటువంటి సిద్ధాంతాలు ఏర్పడ్డాయి అన్నమాట. కాబట్టి ఇందులో కేవలలు మీకు తెలియట్లేదరా,
కేవలం ఆత్మానందంతో తృప్తి పడిపోతున్నారు. ఈ ఆత్మ దాకా వెళ్ళిన తర్వాత అరే శ్రోతవ్యో ఆత్మారే ద్రష్టవ్య నిరిధ్యాసితవ్య, లోపల ఇంకో ఆయన ఉన్నాడు, ఆయనను దర్శించాలి అని ఆ రత్నం దాకా మీరు వెళ్ళాలి. ఐశ్వర్యం అశాశ్వతమైనది, కైవల్యం శాశ్వతమైంది కదండి అని భగవంతుడి ద్వారా కైవల్యాన్ని పొందుతున్నారు కొంతమంది. అది మంచిది కాదు. అంతకంటే విశిష్టమైన పరమాత్మ తత్వాన్ని కొలవండి అని చెప్తున్నారు ఈ 2వ పాసురంలో. శరణమాగయ అంటే ఈ ఉపాయాలని, ఈ ఐశ్వర్యాదులన్నీ పొందడానికి ఏమేం ఉపాయాలు ఉన్నాయో చూసుకుని మగరై 4 వేదాల నుంచి నూల్గళం శాస్త్రాల నుంచి ప్రతిపాదించబడిన ఐశ్వర్యాదులని శారాదే పరిగ్రహింపక కరణం ఏల్ ఉపకరణాలు కలగై అనేకమైన శత్రుసేనలు ఆశ్రిత రక్షకమైన అడి సుదర్శనమనడి తిన్పడై దృఢమైన ఆయుధం ఏందియ ధరించిన. ఆ తర్వాత ఆ దృష్టి కొంచెం శంఖచక్రాలను ధరించినటువంటి స్వామి మీదకు మళ్ళింది. ఈ సర్కు పెరుమాళ్ళకి ఆళాయుధాసులమై, ఎప్పుడైతే ఆయన పాదాలని మనం ఆశ్రయించామో మరణం తోత్వం, మరణం గాని జన్మం గాని, అంటే ఇలా మరణం అవగానే ఆ జీవి ఖాళీగా ఉండడు, మళ్ళీ ఇంకో దేహంలో ప్రవేశిస్తాడు. అందువల్ల వెంటనే పదాలు ప్రయోగించారు. మరణం తోత్వం, మరణము జన్మము, వాన్పిణి భయంకరమైన వ్యాధి, మూపు వార్ధక్యం ఎండ్రు ఇవై వీటిని మాయత్వం పోగొట్టుకుంటమే. అయ్యా అన్ని వేదం గొప్పతనం ఏంటంటే ఎవరికి ఏది కావాలో అది వాళ్ళకి చెప్పింది. అది తీసుకోవడాన్ని బట్టి మన ప్రజ్ఞని ఉపయోగించుకోవాలి అన్నమాట. ఇప్పుడు పరమాత్మ లేడు అనే వాళ్ళకి లేడు అనే కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ అర్థాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. పరమాత్మ లేడు అంతవరకే పట్టుకుంటున్నాం అని చెప్పే మంత్రాలను విడిచిపెట్టండి అనే కంటిన్యూటీ ఉన్న వాక్యం వదిలేస్తున్నాం. అది ఇంతవరకే చెప్పుకొని దీన్నే నమ్ముకుంటున్నాం. అది తప్పు అని చెప్పే వాక్యం దాకా మన బుద్ధి వెళ్ళడం లేదు. అందువల్ల ఈ ఐశ్వర్యాలు, ఈ కైవల్యాలు ఇవి గొప్ప అని ఆశ్రయించే వాళ్ళలారా, మీరు కూడా మీకు భయంకరమైనటువంటి మరణం గాని తోత్వం జన్మ గాని ప్రతి ఆత్మకి ఇదొక ప్రయాణం అండి. ఏమిటి? ఓ శరీరంలో ప్రవేశించడం, కొంతకాలం ఉండడం, అది శిథిలం అయిపోతే వదిలేయడం, మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళడం. ఇది ఒక ప్రవాహం, నిత్య ప్రవాహం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఎక్కడికండి అంతు? ఇది పెరుమాళ్ల కటాక్షం మన మీద కనపడి ఆ ప్రవాహంలోంచి కరావలంబం ఇచ్చి పైకి లాగేదాకా ఇంతే ప్రయాణం. ఇలా వెడుతూనే ఉంటుంది. ఈ ఉండడంలో ఈ కేవలులు ఏం చేస్తారు? కేవలం ఆత్మ అనుభవమే గొప్ప అనుకుంటున్నారు. ఆత్మని దర్శించాము అని అనుకుంటున్నారు. అందులో మీరు తత్పరత్వాన్ని అంటే ఏకాగ్రతను చూపిస్తున్నారే గాని సర్వేశ్వరుడి యొక్క ఆ సౌకుమార్యానికి మీరు మంగళాశాసనం చేయలేకపోతున్నారే అని ఆళ్వార్లు ఈ పాసురంలో బాధపడుతున్నారు అన్నమాట. అలాగా ఆయన అందుతున్నారు, బాధ పడుతున్నారు అనేటువంటిది అని. అంటే ఎంతసేపు మన దృష్టి ఈ 3 స్థానాలలోనూ కూడా పరమపదం దాకా వెళ్లకుండా దానికి కొంచెం ఈతల ఉండేటువంటి కైవల్యం దాకా వెళ్ళి ఏమో అదే పురుషార్థమేమో అని భ్రమపడి అక్కడే ఉండేలా చేస్తోంది అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి వ్యాఖ్యానంలో చాలా స్పష్టం చేస్తున్నారు. చూడండి, ఈ వ్యాఖ్యానం 64వ పేజీలో ఉంది. చూడండి, 2వ పార్ట్ 64వ పేజీ. 2వ పార్ట్ ఐశ్వర్యం బోలే
நிலை நில்லாததொன்றன்றே இது நிச்சயமாயிருப்பதன்றோ என்னோ ஆத்மலாபத்துக்காக உபாசிக்கிற கேவலரும் வந்து தோத்தா அவர்களை క్షేపిక్கிறாరు. కేవలులను కూడా నిందిస్తున్నారు. కేవలులను కూడా నిందిస్తున్నారు. ఏమిటి అని అంటే ఐశ్వర్యం అశాశ్వతమైనది కానీ కైవల్యం అశాశ్వతమైనది కాదు కదా. అది పొందడానికి భగవంతుడిని ఉపాయంగా మనం తీసుకోవచ్చు కదా. ఏమండి అలా చేస్తే తప్పేమిటండి అనుకునే వాళ్ళని ఆళ్వార్లు కైవల్యంతో ఆగిపోకుండా రాని వాళ్ళని అధిక్షేపిస్తున్నారు. శరణం ఇత్యాది ത്രൈഗുണ്യ വിഷയ വേദാഹ എങ്കരപടിയെ ഐശ്വര്യ തത്സാധനങ്ങളെ പ്രതിപാദിക്കര పూర్వభాగത്തിൽ ఇజియాదే ఉపాయాన్ని ఉపదేశించేటువంటి త్రైగుణ్య విషయాహ వేదాహ వేదాలన్నీ కూడా ఈ సత్వరజస్తమో గుణాలని చెప్తున్నాయే వాటి ద్వారా ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నామే ఆ వేద శాస్త్రాల్లో చెప్పబడిన దానితో ఆగిపోక అంటే ఏదో ఒకటి సంసారం నడవడానికి మనకి కావలసిన సాధనాలు దొరికితే చాలు అనుకోకండి. మోక్షాన్ని మీ లక్ష్యంగా పెట్టుకోండి. దాన్ని గురించి చెప్పడం అన్నమాట. అత్తై విట్టు మోక్షత్తై ఉపదేశిக்கிற వేదాంత భాగத்திலே పుగుర నిండ్రు. ఈ మోక్షాన్ని చెప్పేటువంటి ఆ వేద పూర్వ భాగంతో ఆగిపోకుండా ఉపనిషత్తుల విషయాన్ని ఆదరిస్తున్నారు నమ్మాళ్వారు. ఉపనిషత్తులన్నీ మోక్షాన్ని కోరుకోవాలి అని చెప్తున్నాయి. మనకి ఏమవుతుంది అంటే అవతల వస్తువు యొక్క విషయం గొప్పతనం తెలియపోతే ఏది లభిస్తే అదే గొప్ప అనుకుంటాం. ఆ విషయం యొక్క గొప్పతనం తెలిస్తే ఇవన్నీ వద్దు అది కావాలి అనిపిస్తుంది. ఇవన్నీ ఏమిటి అక్షర కైవల్య మొదలైనటువంటి స్థానాలన్నిటినీ చూసి బాగుందిలే ఇక్కడితో తృప్తి పడదాంలే. ఎప్పుడు అలా అనిపిస్తుంది మోక్షం యొక్క వైభవం తెలియనప్పుడు. ముక్తి మోక్ష మహానంద అసలు ఆ ఆనందానికి పోలిక లేదు, మోక్షానందానికి పోలిక లేదు. అది తెలిస్తే వీటి దగ్గర మనం ఆగం అన్నమాట. ఏం చేస్తావు మన మరణాన్ని మన జన్మాన్ని మన రోగాన్ని మన వార్ధక్యాన్ని మన జన్మని అన్నిటినీ కూడా మనం పోగొట్టుకుంటాము. కాబట్టి కేవలులారా ఆత్మతోటి తృప్తి పడకండి అని ఒక మాట చెప్తున్నారు. నాన్మరయ్య విరశాస్త్రం ఎన్నే అరుళిచ్చేవదు వేద శాస్త్ర విరోధిన ఎన్నక్కడ వదిరే. వేదాల్లో పూర్వభాగంలో చెప్పిన ఐశ్వర్యాదులతో తృప్తి పడకుండా మరణంతోత్తం జన్మ మరణంగల్ ప్రబల వ్యాధి జరై తొడక్కమాన షడ్భావ వికారంగళై మరువరిడగా ఇడాదపడి కజిత్తు కొండ ఇత్తనై ఇరే నామం సైదదు. ఇక అడుగడుగునా చెప్తుంటారండి. మరణము ఒక ప్రాణి ఉందంటే ఎప్పటికోప్పటికి రాలాలి. రాలిపోతే అయిపోదు, మళ్ళీ జన్మ. ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయండి. మరణము జన్మ ఇవి రెండు. అంతేకాదు మరణము అందులో వచ్చేటువంటి షడ్భావ వికారాలు అసలు ఉండడం, నిలబడడం, అది మార్పు చెందడం, అది అభివృద్ధి చెందడం, అది నశించిపోవడం, అది ఇంకొక జన్మకి వెళ్ళడం, ఇవి కదండి షడ్భావ వికారాలు అని మనం అంటూ ఉంటాము. కాబట్టి జన్మ, ఉనికి, పరిణామం, పెరగడం, తరగడం, నశించడం, ఈ వాటిని మనం గుర్తు పెట్టుకోవాలి. షడ్భావ వికారాలు అంటే ఏమిటి అంటే మనం ఎప్పుడైనా జన్మ మరణంగల్ ప్రబల వ్యాధి జరై 4 ఇచ్చి తొడక్కమాన అన్నారు. అంటే ఉండడము అనేది ఒకటి ఉంది, మార్పు చెందడము అనేది ఒకటి ఉంది. 4 + 2 6. ఈ 6 మార్పులు పుట్టిన ప్రతి జీవికి ఉంటాయి. షడ్భావ వికారంగళై మరొలిడగా 10 కజిత్తు కొండ ఇత్తన ఇరే నామం సైదదు పూజావచనం క్షేపత్తిలే. ఇక్కడ గౌరవంగా చెప్పడం ఏమిటంటే నిందార్థంగా అన్నమాట. కొన్ని చోట్ల గౌరవంగా వాడినా మనం నిజంగా గౌరవంగా వాడాం.
ఒక ఆయనకంటే మనకు చాలా కోపం అనుకోండి, వాడు వీడు అని తిట్టే ఆయన అనుకోండి, ఆయన వచ్చినప్పుడు ఏదో ఆయన గారు వచ్చారు అంటాం అనుకోండి. ఆ గారు అక్కడ అర్థం ఏంటండి? నిజంగా ప్రేమ మనకున్న కోపంలా దాన్ని తెలియచేయడానికి చెప్పేటువంటి పూజ్యార్థము అన్నమాట. అందులో బహువచనము అని ఎంత జాగ్రత్తగా చిన్న చిన్న అక్షయపత్తిలే నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో ఉన్న గొప్పతనం అండి. ప్రతి దాన్ని కూడా అంత జాగ్రత్తగా వివరిస్తారు అన్నమాట. கரணப்பல்படை இச்சாதி உபகரணங்களை உடைத்தாய் பல வகைப்பட்ட சத்ருசேன நிசேஷமாக ఓడుంబడి జ్వలియా నిన్న తిరువాడి ఎన్నుదల్. ఇంకా చేతిలో చక్రాయుధం ఉందండి. ఏమిటా చక్రాయుధం యొక్క గొప్పతనము? ఎంత గొప్ప శత్రువులు శత్రుసేనై నిశేషమాగా ఓడంబడి, శత్రుసేనని మొత్తం సమూలంగా పోగొట్టడానికి పరిగెత్తి పారిపోయేలా చేయడానికి ఆశ్రిత రక్షకమైనటువంటి సుదర్శనాయుధాన్ని ధరించిన సర్వేశ్వరునికి మనం కరణగ్రామంగళే విషయంగళే నింద్రం నిశేషమాగ పత్తర. మనకు ఉండేటువంటి సాధనాలు గల శత్రుసేనలందరినీ కూడా నిశేషంగా పరిగెత్తి పారిపోయేలా చేసేటువంటి ఓడుంబడి కనలా నెరిందళ్ళ తిరువాడియన్నుదల్. ఇదంతా ఆశ్రిత రక్షకమైన సుదర్శనాయుధానికి చెప్పినటువంటి విశేషం. దీన్ని బట్టి సుదర్శనము అనగానే మనం ఈ మాటలు వెంటనే వచ్చేయాలి. ఇప్పుడు ఒక ఆయన అనగానే ఆయన భార్య, ఆయన పిల్లలు అని ఆ కుటుంబం ఎలా గుర్తుకు వస్తుందో, అలా మనకి పెరుమాళ్ళు అని అనగానే ఆ పరిమాళ చేతిలో ఉన్నటువంటి శంఖ చక్రాది దివ్యాయుధాలు, వాటి శక్తి, అవి పోగొట్టేటువంటి పాపాలు, రప్పించేటువంటి పుణ్యాలు, ఇవన్నీ ఒక ప్యాకేజ్ అన్నమాట. అన్ని ఒకసారి దృష్టిలోకి వచ్చేయాలి. శత్రుక్కడాలే భేదిక్క వండాది పడియా ఇరెక్కై తెన్బడై. అది చక్రం మంటలు వెదజల్లుతూ శత్రు సైన్యాలను నిశేషంగా నాశనం చేసినట్లే ఇక్కడ మన ఇంద్రియాలను మళ్ళించి వాటికి ఆ ఇంద్రియాలకి దూరంగా పెట్టి పరమాత్మ వైపు మనను మళ్ళించేది ఆ చక్ర ధ్యానమే, ఆ సుదర్శన చక్రం. అందుకనే మనం పంచాయుధ స్తోత్రాన్ని నిత్యం చదువుకుంటూ ఉండాలి అని చెప్తారు. అలా చదువుకుంటూ ఉండడం వల్ల మనకి సంసార బంధాలన్నీ ఈ చక్రం కొంచెం కొంచెంగా ఛేదించుకుంటూ పోతుంది. అది మనకి తెలుస్తోందండి అంటే తెలియక్కర్లేదండి. కొన్ని మార్పులు మనకి తెలియవు. పువ్వు వికసిస్తూ ఉంటే ఏ దళం తర్వాత ఏ దళం వికసించింది మనకి తెలియదు. సూర్యుడు వస్తుంటే ఎంత చీకటి ఎటుపోయి ఎంత వెలుగు ఎటు వచ్చింది మనకి తెలియదు. రావడమే ఈయన చీకటి పోవడము. అలాగే చక్ర ధ్యానమే మన పాపరాశిని దూరం చేస్తుంది. ఇది ఆశ్రితులకి ఈ ఒక అరణతింబడే ఆశ్రిత కండాయ్ శత్రుకళాలే భేదిక్క వండాదపడియాయ్. శత్రువులకంతటికీ కూడా ఒక ఆశ్రిత ప్రాకారంగా ఉంటుంది. అంటే మన చుట్టూ రక్షణ కవచంగా ఉంటుంది. మనకి కవచాలు అని కొన్ని స్తోత్రాలు ఉన్నాయి కదండి. కవచాలు అని స్తోత్రాలు ఎలా ఉంటాయండి? వాటిని ఒకసారి మీరు ఆ దృష్టితో చదవండి. పైనుంచి శిరస్సు దగ్గర నుంచి పాదం చివరి దాకా ప్రతి శరీర భాగాన్ని ఈ పదం రక్షించుగాక, ఈ పదం రక్షించుగాక అని చెప్పేటువంటి స్తోత్రానికి కవచము అని పేరు. శరీరమే కాదు, చుట్టూ ఉన్నటువంటి 8 దిక్కులు, పైన కింద 10 దిక్కులని కూడా ఏదో ప్రాచ్యాం రక్షతు సర్వాత్మ, తూర్పున ఈయన రక్షిస్తాడు, అలాగే ఆగ్నేయం అగ్ని వైపు ఈయన రక్షిస్తాడు, యామ్యాం బోధ ప్రదప్పాతు దక్షిణ నేను రక్షిస్తాడు. ఇలా ఒక్కొక్క విశేష నామాలతో ఒక్కొక్క దిక్కుని చెప్పి అన్ని దిక్కులా సర్వరక్షకుడై ఉండి దేహం మొత్తం కేశాది పాద పర్యంతము కూడా మనకి రక్షణ కవచంగా ఉండేటువంటిది. అలాంటి చక్రధారి యొక్క స్మరణ అంటే మనం పంచాయుధ స్తోత్రం చదవడం వల్ల జలే రక్షతు వారాహ, స్థలే రక్షతు వామనః, అటవ్యాన్ నారసింహశ్చ, సర్వతః పాతు కేశవ.
ఏమండి జల రక్షతు వారాహ, వరాహం జలాల్లో ఉండే జంతువు కాబట్టి రక్షిస్తుంది. స్థలే రక్షత వామన, భూమిని కొలిచాడు, భూమి ఉంటాడు కాబట్టి వామనుడు రక్షిస్తాడు. అటవ్యాన్ నారసింహశ్చ, అడవి కాబట్టి సింహం అక్కడ సంచరిస్తుంది కాబట్టి నృసింహస్వామి రక్షిస్తాడు. ఏమండి ఈ మూడు కాని భాగాలు ఏమైనా ఉంటాయి? సర్వత పాతు కేశవ, అన్ని చోట్ల కేశవుడు రక్షిస్తాడు. ఆ లేని ప్రదేశం ఉంటుందా? అసలు ఉండదు. కానీ అన్ని చోట్ల ఉండి ఆయన మన్ని రక్షిస్తాడు అనేటువంటిది ఒక మాటని చెప్తున్నారు అన్నమాట. ఇతనై శరణమాగియ నాం సైదన్న క్షేపిక్కరదు. ఏమంటే ఇలాంటి పరిమాణకి మనం ఏం చెయ్యాలి? శరణమాగియ ఐశ్వర్య తత్సాధన విషయ జ్ఞాన సాధనమాన. ఐశ్వర్యము అనేటువంటిది అంటే మనకి ఏది నిజమైన ఐశ్వర్యం అంటే మన సిద్ధాంతంలో కైంకర్యమే ఐశ్వర్యం అనేది 2-3 ఉదాహరణలు ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి నాన్మరై నూల్கள் చతుర్వేదమాగర శాస్త్రంகள், నూళ్ళు అంటే శాస్త్రం. ఆ మాట బాగా గుర్తు పెట్టుకోండి. నూళ్ళు అంటే శాస్త్రము అని అర్థం అన్నమాట. నూలెండ్రు పిరుత్తు ఆగమాదిగళై చొల్లిగరదన్నమాయి. శాస్త్రం అంటే వేదం చదవగలమండి? చదవలేకపోతే ఆగమాలు పురాణాలు వేదాల్లోంచి వచ్చిన సారమహితమైనటువంటి స్తోత్రజాలం వీటన్నిటినీ చదువుకోండి. అందుకే పంచాయుధ స్తోత్రాన్ని అంత పవర్ఫుల్ గా చెప్తారు. వేద సారంగా నడిచినటువంటి స్తోత్రంగా చెప్తారు. నాల్మరయ్యారు శాస్త్రమన్నే అరుళిచ్చేవదు వేద శాస్త్ర విరోధినాయన్ అక్కడ వదిరే. వేద శాస్త్రాలకు విరోధంగా ఉండకూడదు అంటే వేదాలే చదవలేకపోతే అందులోంచి వచ్చినటువంటి పురాణ ఇతిహాస ఆగమ స్తోత్ర రత్నాదులన్నిటినీ కూడా మీరు చక్కగా సేవించుకోవాలి అని ఆగమాదిగళై చొలగిరదన్నమా నాన్మరయ్యాగర శాస్త్రమన్నేరళి చేయవదు వేదశాస్త్ర విరోధన అన్నక్కడ వదిరే. മരണം തോത്തം ജന്മ മരണങ്ങൾ പ്രബല വ്യാധി ജലതടക്കமான சர்பாவ விகாரங்களை மறுவலிலாகப்படி கழித்தை கொண்ட இத்தனையிரே நாமும் செய்தது. కాబట్టి പൂജാവചനം ക്ഷേപത്തിലെ കരണ പൽപട ഇത്യാദി ഉപകരണങ്ങളെ ഇഴത്തായി പലവകൈപ്പെട്ട శత్రుసేన నిశేషமாக ఓడంబడి జ్వలయానిన్న తిరువాషి. కాబట్టి వీటన్నిటికీ ఒక్కదాన్ని చెప్తే అన్నిటినీ చెప్పినట్లే అనే మాటగా చక్రాన్ని ఒకదాన్ని చెప్పారు. అంటే పంచాయుధాలని అలా స్మరించుకోండి అని. అరణ తెన్బడై ఆశ్రితక్క అరణాయి, ఆశ్రితులకి ఒక ప్రాకారంగా ఉండి కవచం. శత్రు కళాలే భేదిక వండాలు పడియాయిరిక్కై, దాన్ని ఎవరు ఛేదించలేరు. తెన్బడై ఈశ్వరన్ విడుదల ఆశ్రితరై విడాద వెన్నుమామో. ఈయన ఈ ఆశ్రితులని వదిలిపెట్టేటువంటి వాడు కాడు అనేటువంటిది. ఏంది ఈశ్వరకు తిరువాలి ఎందుకు అయ్యాలే సర్వస్వరణానవనకు. ఏం వేరే ప్రత్యేకం తీసుకురాక్కర్లేదండి. చేతిలో తిరు ఆజి అనేటువంటిది చక్రము అనేటువంటిది అంటే అది మనకు అంత రక్షణ, అంత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటువంటిది చక్రం. ఆళాయే అవరగలాగే అవదన్నెల్. ఏమండి కేవలం ఏదో ఆత్మానందాన్ని కదా కోరుకుంటారు అని అందుకోసమని వాళ్ళకి ఒక మాట చెప్తున్నారు. భగవత్ ప్రాప్తి కామనోపాధి భగవద్ భజనముం అంతిమ స్మృతిயும் ఉండాగయ్యాలే సొల్లిగిరదు. ఆళాయే మరణం తోత్తం వాన్పణిము పెండ్రి వై మాయత్తోం. అంటే మాయత్తోమే జన్మ మరణాదులను మేము పోగొట్టుకుంటున్నాం అన్నారు ఆళ్వారు. ఏమండి అంత గ్యారంటీగా చెప్తున్నారు? అవునండి, అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి పెరుమాళ్ళు మా పెరుమాళ్ళై మా సొంతమై ఉండగా ఆయన్ని ప్రార్థించి అల్పఫలమైన ఆత్మానుభవాన్ని మేము ఎందుకు కోరుకుంటామండి? కాబట్టి ఈ ఆత్మానుభవాన్ని కైవల్యాన్ని మేము కోరుకోము. ఇది చాలా చక్కటి సందేశం అండి. ఏమిటి అంటే కైవల్యం దాకా వెళ్ళి పైన మోక్షం ఉంది. ఇది అడుగడుగునా మనం చెప్పుకుంటున్నాం. ఆ మోక్షానికి దగ్గరలోనే పక్కన ఉండేటువంటిది కైవల్యం. అంటే ఆత్మ అక్కడ దాకా వెళ్ళేటువంటి ఆత్మనిరమత. ఆత్మనిరమత ఏమిటి? ఆత్మలో ఆనందం. ఈ ఆత్మానందం కంటే కూడా ఉత్కృష్టమైన పరమాత్మానందం ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకున్నప్పుడే మోక్షానందం యొక్క గొప్పతనం ఏమిటో మనకి తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. అంటే ఇది స్టాండర్డ్ గా
చెప్పుకునేటువంటి ఒక గొప్ప విషయం ఏమిటి అని అంటే, ఎన్ని స్థానాలున్నా ఇవన్నీ కింద 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 మెట్లే. ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహించాలి అంటే మోక్షాన్ని అధిరోహించడమే. ఆ మోక్షానుభవంలో కూడా సారూప్య సాలోక్య ఇత్యాది 4 ఉన్నా కూడా సామీప్యంలో ఉండి భగవంతుణ్ణి అనుభవించడము అనేటువంటి మోక్ష స్థితినే మనం పొందాలి అనేటువంటి విశేష విషయాన్ని ఇక్కడ మనకి నమ్మాళ్ళ వాళ్ళు చెప్తున్నారు. శరణమాగయ நால்மறை நூல்களும் சாராதே மரணம் தோட்டம் வான் பிணி மோப்பு என்று இவை மாயத்தோம் கரணப்பல்படை கற்றார ஓடும் கடலாஜி அரணத்தில் படை ஏந்தியா ஈசற்காளாயே தேவேசம் கோலநாதம் நசைதமனசம் பத்மநாபன் ரமேசம் யோகாரியம் கிருஷ்ணேக்மேன சின்னகமசரோ யோகி பட்டார கௌச்ச கோவிந்தம் கோரநாதேன சாகுரு கேசேந்து சிந்தும் ஜதேந்திரம் மாலாதுத்யாமனாரியோ மமதனிர்தே ராம பத்மாட்சநாத திருவருண்மால் சேன முதல் சடுகோபன்னாத மனசை கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள் வந்தார் குருமாலாதலர் குருகை பிரார்க்கம்பாம் விதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமணி இருக்கண்டர் கம்முடைய நம்பிள்ளை இவர் ஈடெடுத்தற்கே அந்த மாதவர் பத்மநாபர் இவர்களாளர் திருவடியொன்றைய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையார் வார்ப்பதங்கள் முன் என்னுள் சேரந்தனவே नमोस्ते देवराजाय चतुर्ग्राम निवासिने रामानुजार्य दासस्य सुताय गुणसालिने नमः श्रीशैलनाथाय कुन्ती नगर जन्मने प्रसाद लब्ध परम प्राप्य कैंकर्य सामने श्रीशैलेश दयापात्रं दीपक्षादि गुणार्णवम् यतीन्द्र प्रवणं वन्दे रम्यजामातरं मन वाळि तिरुवायुमलि पिळ्ळै मारग वाळ्वाळु मनवाळ मामनुवन वाळि वन्मारं तिरुवायुमलि परिळै माळनत्तोर तेरुं वडिवरैक्कुं सीर श्रीरंग सिंहगिरि देशिक पाद सेवा प्राप्ताखिल द्रविड़ वेद रहस्य जातम श्री गौतमान्वय ब्रह्माश्रित भागधेयं गोपाल देशिकमां शरणं प्रपद्ये कौशिकान्वय संजातं वेंकटार्य तनूपमं वेदांताचार्य दत्शिष्णं रैवल्लमां भजे श्रीमत् वेंकटरंगार्य शिष्यं सच्शिष्य सेवदिं श्री लक्ष्मणार्य विबुधं संश्रये देवी दीप्तये ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। भागवत